సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఇటీవల జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని పిటిషన్ వేసింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసింది. ఈ మేరకు తీర్పు వెల్లడించింది ఏపీ హైకోర్టు. జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినందున తాము ఎన్నికల వేళ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లను తిరస్కరించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేసే అవకాశం లభించింది. అయితే ఈసీ ఇప్పటికే గాజు గ్లాసు సింబల్ ను ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టడం గమనార్హం. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఇప్పటికే జనసేన న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కిందటిసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. అయితే జనసేన పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గతేడాది గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. జనసేన విజ్ఞప్తితో తెలంగాణ ఎన్నికల్లో తిరిగి గాజు గ్లాసును పార్టీ సింబల్ గా కేటాయించారు. ఇప్పుడు మరోసారి ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాసును ఫ్రీ సింబల్ నుంచి తొలగించే విధంగా జనసేన న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.